పొరకి ఇన్ఫెక్షన్స్ రావటం. ఈ ఇన్ఫెక్షన్స్ లోకల్లోనే ఉండకుండా పైకి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ చేస్తుంది. దాంతో అది టైట్ అవ్వకపోవటం వల్ల అది ఎటోనీ అంటాం, అది టైట్ అవ్వదు. సో అది అలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అక్కడ మనకి రక్త సరఫరా ఉండకపోతే, మనకి బ్లడ్ బ్యాంక్స్ సరిగ్గా ఉండకపోయినా, ఇవ్వలేకపోయినా, we lose the patient. So infections can cause sepsis, infections can cause PPH, and మనకి అక్కడ లోపల టేర్స్ అయినా కూడా ట్రోమా వల్ల కానీ దీని వల్ల కానీ ఒక్కోసారి ప్లాస్టంటా మిగిలిపోతే కానీ వీటన్నిటితో PPH అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం ముందే యాంటిసిపేట్ చేసి సరిగ్గా రెడీగా ఉండి అన్ని ట్రీట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉంటాయి. పేషెంట్ మొదటి నుంచి ఫాలో అప్ లో ఉంటే ఖచ్చితంగా ఇన్ని ఫాలో అప్స్ ఉండాలి ప్రెగ్నెంట్ లేడీ అని ఉంటుందా? మినిమం 4 అని గవర్నమెంట్ మనకి ఇస్తుంది. అంటే ప్రతి ట్రైమిస్టర్ మనం 9 నెలల్ని 3 నెలలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ మనకి ఒకసారి వచ్చి, తర్వాత సెకండ్ మన మధ్యలో 3 కాకుండా ఒకసారి వైబిలిటీ అంటే ఫస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్, దాని తర్వాత 3 months తర్వాత ఒక స్కాన్ ఒక చెకప్ ఉంటుంది, వేర్ మేజర్ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉంటాయి